నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పినా నీ బిహేవియర్ ఇలాగే ఉంటుంది. నీ పెర్ఫార్మెన్స్‌లో ఏ విధమైన ఇంప్రూవ్‌మెంట్ కూడా కనిపించడం లేదు. వచ్చిన క్లయింట్స్ అస్సలు ఇంప్రెస్ అవ్వడం లేదు. ఇంక నువ్వు ఇలాగే చేస్తే నిన్ను ఈ జాబ్ నుంచి తీసేయాల్సుంటుంది. సార్, సారీ సార్. నేను నా శాయశక్తులా ప్రయత్నించాను. చాలా పర్ఫెక్ట్‌గా ఇచ్చాను సార్. బట్ వాళ్ళకి నాది నచ్చి ఉండదు. దానికి ఏం చేయలేం కదా సార్. నేను నీకింక ఏ విధమైన ఛాన్సెస్ కూడా ఇవ్వదలుచుకోవడం లేదు. ఇదే నీకిచ్చే చివరి అవకాశం. నువ్వు వెళ్ళి రోషన్ దగ్గర ట్రైనింగ్ తీసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. రోషన్, నీతో కొంచెం మాట్లాడాలి. హా! చెప్పు మైకేల్. కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఒకటుంది. నేను నీతో ఒక 1 అవర్ ఆగి మాట్లాడొచ్చా? ఓకే రోషన్. ఈ ఆఫీస్‌లో అందరూ మంచిగా వర్క్ చేసేవాళ్ళే. ఒక్క నేను తప్ప. ఆ రోషన్ కూడా బాస్ దగ్గర మంచి ఇంప్రెషన్ తెచ్చుకుంటూ ఉంటాడు. నేనే ఎందుకు పనికి రాకుండా ఇలా ఉంటాను. ఎటెళ్ళి ఏది చేద్దామన్నా కానీ అదొచ్చి నా మెడకే చుట్టుకుంటున్న పరిస్థితి. కానీ నేను నిజంగా కావాలని అలా ఏమీ చేయడం లేదు. పరిస్థితులు అలా జరిగిపోతున్నాయి. వాటి నుంచి ఎలా బయటికి రావాలో ఏంటో! నేనొక యూజ్‌లెస్ క్యాండిడేట్ లాగా మిగిలిపోతున్నాను. దేవా! ఎందుకు నాకీ పరిస్థితులు తరచుగా ఎదురవుతూనే ఉంటాయి. వాళ్ళందరూ కూడా నీతో అంత టైం స్పెండ్ చేయరు. నీకు అంత ప్రార్థన చేయరు, ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ వాళ్ళందరూ మంచి స్థానంలో ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా కానీ నీవు వారిని దీవిస్తూ ఉంటావు. ఏ వర్క్‌లో అయినా వారు పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారు. కానీ నేనెందుకు ఇలా ఉంటున్నాను? నా పరిస్థితే ఎందుకిలా ఉంటుంది? అటు ఇంట్లోనూ, ఇటు ఆఫీస్‌లోనూ ఎందుకు పనికిరాని వాడిలాగా ఎందుకిలా మిగిలిపోతున్నాను? నిన్ను వెంబడించే వారిని నీవెప్పుడూ పై స్థానంలో ఉంచే దేవుడవు కదా! నీవు ఎల్లప్పుడూ మమ్మల్ని పై స్థానంలో ఉంచుతావు. తలగా ఉంచేవాడివి కానీ, మమ్మల్ని తోకగా ఉంచే దేవుడవు కాదు అని నీ వాక్యము చెబుతుంది కదా! దేవా! మరి ఎందుకు ప్రభువా? ఎందుకు నా జీవితంలో ఈ పరిస్థితులు? తండ్రి, నువ్వే నాకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా! ఆమేన్. హే మైకేల్, ఇందాక ఏదో వర్క్ ఉందని చెప్పావు? అవును. బాస్ నన్ను నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పారు ఇక నుంచి. ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అని కూడా చెప్పారు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. అలాగా? అయితే ఇక నుంచి మనిద్దరం కలిసి వర్క్ చేయబోతున్నామనమాట. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ విషయం నాకు సంతోషమే కానీ, నేను చేసిన వర్క్ వల్ల మన కంపెనీకి క్రోర్స్‌లో లాస్ వచ్చింది. క్లయింట్స్ మన డీల్‌ని ఓకే చేయలేదు. నాకు చాలా బాధగా ఉంది. దానికే బాస్‌కి కోపం వచ్చి సీరియస్ అయ్యి, ఏ పని చేసినా నువ్విలాగే చేస్తావని చెప్పి, నీ దగ్గర చూసి నేర్చుకోమని, నీ దగ్గర ట్రైనింగ్ తీసుకోమన్నారు. సరే, సరే. అవన్నీ నువ్వు మైండ్‌లో పెట్టుకుని అనవసరంగా డిస్టర్బ్ అవ్వకు. టైం అవుతుంది. ఇక ఇంటికి వెళ్దాం పద. ఆఫీస్ నుంచొచ్చి ఎంతసేపు అయిందండి? నేను చూడనే లేదు. బా కొంచెం హెడేక్‌గా ఉంది. కాఫీ తీసుకురావా? ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? కాఫీ తాగాక కూడా హెడేక్ తగ్గలేదా? మన అబ్బాయి పరిస్థితి ఏమవుతుందోనని నాకు రోజు రోజుకి ఆందోళన పెరిగిపోతూ ఉంటుంది. ఒక్క పని కూడా వాడికి సరిగ్గా చేయడం చేత కాదు. కంపెనీలో పెట్టుకుంటే ఏమన్నా డెవలప్ అవుతాడులే అనుకుంటే, అక్కడ కూడా ఎంతో లాస్ తెస్తున్నాడు వాడు. ఫుల్ కంపెనీకి కూడా. వాడి వల్ల ఎంతో లాస్ జరుగుతుంది. పోన్లేండి, మన అబ్బాయే కదండీ! ఆ కంపెనీ మన తర్వాత వాళ్ళదే కదా! వాళ్ళే రన్ చేసుకుంటారులే. ఇప్పుడు ఇదంతా వాడికి ప్రాక్టీస్ లాగా అవుతుంది. మీరు అనవసరంగా దిగులు పడకండి. వాడే ప్రాక్టీస్ అవ్వగా నిదానంగా అన్నీ నేర్చుకుంటాడు. హ్మ్. అలా జరిగితే అయినా బాగుండు. అయినా నాకు మాత్రం నమ్మకం కొంచెం కూడా లేదు వాడి మీద. హ్మ్. అమ్మ, నాన్న నా గురించి ఎంతగానో బాధపడుతున్నారు. ఏంట్రా వచ్చి ఇక్కడే ఆగిపోయావు? పద లోపలికి. ఇంకా ఆఫీస్‌లో జరిగిందే ఆలోచిస్తున్నావా ఏంటి? మరేం కాదురా. నువ్వు ప్రేయర్ చేసుకో. అంతా మంచే జరుగుతుంది. దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు. మైకేల్, నేను తెమ్మన్న 6 ఫైల్స్ తీసుకొచ్చావా? ఇప్పుడు మనకి కాన్ఫరెన్స్ రూమ్‌లో క్లయింట్ మీటింగ్ ఉంది. నువ్వు ఇమ్మీడియేట్‌గా ఆ ఫైల్స్ అన్నీ తీసుకురా. ఓకే సార్. ష్యూర్. అవన్నీ కూడా నేను తీసుకొని వచ్చాను. నా క్యాబిన్‌లో ఉన్నాయి. మీకు ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను. ఓకే. గెట్ దెమ్ ఫాస్ట్. ఏంటి? నేను ఇక్కడే కదా ఫైల్స్ తీసుకొచ్చి పెట్టాను. నేను 6 ఫైల్స్ తీసుకొచ్చాను కదా! 5 ఫైల్సే ఉన్నాయేంటి? వచ్చే ముందు కూడా కౌంట్ చేశాను. డాడీ, సారీ సార్. అది నేను 6 ఫైల్స్ కూడా తీసుకొచ్చాను. బట్ అక్కడ ఓన్లీ 5 ఫైల్సే ఉన్నాయి. 1 ఫైల్ మిస్ అవుతుంది.
ఇది ఎలా జరిగిందో నాకు కూడా తెలీదు. వచ్చే ముందు నేను అన్నీ కౌంట్ చేసుకునే వచ్చాను. వాట్ ద హెల్ యూ సే? మొన్న నీ మూలంగా క్రోర్స్‌లో నష్టమొచ్చింది కంపెనీకి. ఈరోజు ఇంపార్టెంట్ ఫైల్స్ నీకిచ్చి తప్పు చేశాను. నువ్వు బాధ్యత నేర్చుకుంటావని చెప్పి నీకిస్తుంటే, ఇలా ప్రతి పనిలోనూ ఇలానే నీ బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయమంటావో నువ్వే చెప్పు. వచ్చిన క్లయింట్స్‌కి ఏం సమాధానం చెప్పాలి? ఎలా ప్రెజెంట్ చేయాలి? యూ జస్ట్ గెట్ అవుట్ మైకేల్. ఇక ఈ రోజు నుంచి నిన్ను డిస్మిస్ చేస్తున్నాను. నువ్వు ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదు. గెట్ అవుట్. అవునా? అలా జరిగిందా మైకేల్? అయితే నీ బెడ్ మీద ఉన్న ఫైల్ నువ్వు మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటావు. అన్నయ్య తీసుకువెళ్ళాడు నీ ఫైల్‌ని. మైకేల్, ఏమీ కాదు. నువ్వేం బాధపడకురా. నాన్న వచ్చాక నేను మాట్లాడతాను కదా! అయినా ఇప్పుడేమైంది? జాబ్ అంటే ఓన్లీ మన కంపెనీలోనే ఉందా ఏంటి? బయట ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. నువ్వు ట్రై చెయి. నీ టాలెంట్‌కి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట నువ్వు పై స్థాయికి వెళ్తావు. ఈ విధంగా బాధపడితే నీకేమొస్తుంది చెప్పు? అది కాదమ్మా! ఇందులో నాన్న తప్పు మాత్రం ఏముంది? నేను కావాలని ఏమీ చేయడం లేదు. కానీ అవి అలా జరుగుతూ ఉంటున్నాయి. ఎందుకో నాకు అర్థం కావడం లేదు. బాగా ప్రార్థన కూడా చేసుకుంటాను. అయినప్పటికి కూడా ఎందుకిలా జరుగుతుందో ఏమిటో నాకేమీ అర్థం కావడం లేదమ్మా! మైకేల్, ఏమీ కాదు. దేవుడు నీకెప్పుడూ తోడుగా ఉంటాడు. నువ్వేమీ దిగులు పడకు. హలో! పవన్, ఏంట్రా? ఏమైంది? జాబ్ నుంచి తీసేసారా? అయ్యో! ఏం కాదురా. అంత చిన్న విషయానికే ఇంతలాగా ఫీల్ అయిపోతావేంట్రా? ఏమీ కాదు. సూసైడ్ లేదు, ఏమీ లేదు. నువ్వు అలాంటి థాట్స్ ఏం పెట్టుకోకు. దేవుడు నీ పట్ల చాలా గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వేంట్రా ఇలా సిల్లీగా మాట్లాడతావు? నీకున్న టాలెంట్, ఇంటెలిజెంట్ ఆ కంపెనీ వాళ్ళే మిస్ అయిపోతున్నారు. యెషయా 43:19 అధ్యాయంలో వాక్యం ఈ విధంగా చెబుతుంది. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలచును. మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని. నువ్వు అనవసరంగా లేనిపోని థాట్స్ పెట్టుకుని డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళకురా. నేను కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాను. కానీ ఆ దేవుడే మనకు ధైర్యము. ఆ దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. మనిద్దరం కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళి అటెండ్ అవుదాం రేపటి నుంచి. ఏమీ కాదు. పవన్‌కైతే చెప్పగలిగాను కానీ, నా సొంత విషయంలో నేను ఆలోచిస్తుంటే నన్ను ఈ బాధ కృంగదీసేస్తుంది. నా సొంత ఇంటిలోనే, సొంత వారి ముందే నేను పనికిరాని వాడినయిపోయాను. అనునిత్యము ప్రార్థిస్తాను. అనునిత్యము బైబిల్ చదువుతాను. అయినప్పటికీ కూడా ఎందుకు నీ పరిస్థితి నుండి నేను బయటికి రాలేకపోతున్నాను? ఎందుకు నా లైఫ్‌లో ఇలా జరుగుతుంది? ఏది కావాలని చేయడం లేదు. కానీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి ఇంటిలో అందరికీ బాధ కలిగిస్తున్నాను. అదే అన్నయ్య చూసినట్లయితే వచ్చిన ప్రతి సమస్యను కూడా చాలా ఈజీగా సాల్వ్ చేసేస్తాడు. మంచి టాలెంటెడ్ పర్సన్‌లా ఉంటాడు. కానీ నేనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నానో నాకు అర్థం కావడం లేదు. ప్రభువా నాకు సహాయము దయచేయి. నన్ను ఒక స్థానంలో నిలబెట్టయ్యా. అయ్యా నీ చిత్తంలో నన్ను నడిపించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అన్నయ్య, నువ్వేంటి ఇక్కడున్నావు ఈ టైంలో? ఏరా మైకేల్, నువ్వు బాధపడుతుంటే నేను సంతోషంగా ఎలా ఉండగలను అనుకున్నావురా? నువ్వే చెప్పు. అన్నయ్య, నీకు అంతా తెలుసు కదా ఏం జరిగిందో. ఇంకా బాధ ఉండకుండా ఎలా ఉంటుంది? సంతోషంగా ఎలా ఉండమంటావు? అవును మైకేల్, నువ్వు చెప్పింది నిజమే. సంతోషంగా ఉండడం పాసిబుల్ అవ్వదు. కానీ నీకు దేవుని వాక్యం ఉంది. దేవుని మీద విశ్వాసం ఉంది. ఆయన ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ నీ యొక్క సంతోషాన్ని ఆయనలో పొందమని చెప్తున్నారు కదా! ఆయనలోనే బలం పొందుకోవాలి. యెహోవా యందు నమ్మిక ఉంచుట వలన మీరు బలముందెదరు అని వాక్యము సెలవిస్తుంది కదా! అయినా మైకేల్, నువ్విందాక పవన్‌తో మాట్లాడిందంతా నేను విన్నాను. కానీ నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉండి కూడా వేరొకరికి ధైర్యం చెప్తున్నావు చూడు. అక్కడ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు మైకేల్. నీకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో తెలుసా? దేవుని ప్రణాళిక నీ పట్ల వేరుగా ఉంది కాబట్టి. ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశ్యం నీ జీవితంలో ఏమై ఉందో ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి గోజాడి అది పొందుకో మైకేల్. నాకైతే అలానే అనిపిస్తుంది. ఇక నువ్వు ప్రార్థన చేసుకుని ముందడుగు వెయ్యి. మరొక విషయం చూడు మైకేల్, మా అందరికన్నా నువ్వు దేవుని పట్ల ఎంతో ఆసక్తి కలిగి జీవిస్తున్నావు. ఆయన సన్నిధిలో ఎంతగానో ప్రార్థిస్తావు. అంటే దేవుడు నిన్ను ఆయనకు దగ్గరగా చేసుకుంటున్నాడనే కదా!
ఆయన ప్రణాళికలు ఏవో నీ పట్ల ఆయన కలిగి ఉన్నాడు. బహు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అందుకే నీవు ఆయనకి దూరం కాకుండా నీకు ఇలాంటి పరిస్థితులను కూడా కల్పించి ఈ బలహీనతల్లో ఆయన బలం కోసం నువ్వు ఆరాటపడేలాగా ఆయన చేస్తున్నాడు. ఆయన సన్నిధి నుండి నువ్వు వెళ్ళిపోకుండా నీకు ఇలాంటి పరిస్థితుల్ని ఇచ్చి ఆయన బలం కాబట్టి ఆయనతో ఉంటేనే నీకు ఏదైనా సాధ్యము అనే విషయాన్ని నీకు తెలియపరుస్తున్నారు. ఏమో రోషన్, నాకేమీ అర్థం కావడం లేదు ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్ అయితే. బట్ థ్యాంక్ యూ రోషన్, నాకు దేవుడి గురించి జ్ఞాపకం చేసి ఆయనలో నన్ను బలపరుస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సరేరా, రేపు సండే కదా, మనం చర్చ్కి వెళ్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మీ అందరికీ నా వందనాలు. మన జీవితంలో వచ్చే కొన్ని పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నప్పుడు మనకి ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా, ఎందుకు నా లైఫ్లోనే ఇలా జరుగుతుంది, ఎందుకు నా పట్ల దేవుడు ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు అన్నట్లు. నేను ప్రార్థించే వారందరి జీవితాల్లో కార్యము జరుగుతుంది. ఆఖరికి నా కుటుంబంలో కూడా అందరూ సంతోషంగానే ఉన్నారు. నా కుటుంబంలో కూడా అందరూ ఎవరి బాధ్యతలు వారు చక్కగా నిర్వర్తిస్తున్నారు. కానీ ఎందుకు నా జీవితం మాత్రమే ఇలా ఉంటుంది అనేలాంటి ఆలోచనలు మనకి కలుగుతూ ఉంటాయి కదా. అసలు మన లైఫ్ ఏంటో మనకి అర్థం కానట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. యేసు శిష్యులు యేసుతో గడిపినంత కాలం కూడా వారి యొక్క ఫ్యూచర్ పర్పస్ ఏంటి అనేది వారికి తెలియలేదు కదా. ఇక ముందుకు వెళ్ళినప్పుడు వారి యొక్క పర్పస్ ఏమై ఉన్నది అనేది వారికి అర్థమైంది. అది కూడా ఎప్పుడు యేసుని సిలువకి అప్పగించినప్పుడు. అంటే వారి పరిస్థితులు అన్నీ తలక్రిందులు అయిపోగానే వారు ఈ భూమిని, ఈ ప్రపంచాన్ని తలక్రిందులు చేసేవారిగా మారారు. అంటే మన జీవితం అల్లకల్లోలంలోకి వెళ్ళినప్పుడు, మన జీవితం మనకే తోచినప్పుడు, తలక్రిందులైపోయినట్టుగా అనిపించినప్పుడు, అదే మనం ప్రపంచాన్ని తలక్రిందులు చేసే యొక్క సమయానికి మనల్ని నడిపిస్తుందని మనం గుర్తుంచుకోవాలి. యోహాను 13:7 ఇలాగుంటుంది కదా, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకొందువు అని. అదేవిధంగా ఇప్పుడు మనం వెళ్తున్న పరిస్థితి మనకి కఠినకరంగా ఉండవచ్చు. ఒక్కసారి మనం పౌలుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే వ్యక్తి, సువార్తను ఎంతో గొప్పగా విస్తరింపజేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తికే ఒక ముళ్ళును దేవుడు పెట్టి ఉన్నాడు. దాని కొరకు అతను ప్రార్థించగా దేవుడు నా కృప నీకు చాలును అనే సమాధానం ఇచ్చారు. అంతేకాని ఆ యొక్క ముళ్ళును అతని నుంచి తీసివేయలేదు కదా. ఎందుకు అంటే ఒకవేళ ఆ ముళ్ళే కనుక అతని జీవితంలో లేకపోతే అతని ప్రణాళిక నుంచి అతను తప్పిపోయి ఉండేవాడేమో, అతనిలో గర్వం అహంకారం ఏమైనా చోటు చేసుకునేవేమో మనకి తెలియదు కదా. దేవుడు మన జీవితాల్లో పెట్టే ముళ్ళు మన మంచి కొరకే, మన క్షేమము కొరకే అని విశ్వసిద్దాము. సో ఈ రోజు నుంచి మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా కానీ ఆ దేవుని యందు విశ్వాసముతో ఆ దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికను చేపట్టడం కోసం మన యొక్క పరుగుని పరిగెడదాం. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. మైకేల్, ప్రైజ్ ది లార్డ్ నాన్న. నాకు నిన్న నీ గురించి ఒక కల వచ్చింది. నాకెందుకో దేవుడు నిన్ను సేవకు రమ్మని పిలుస్తున్నాడు అని అనిపిస్తుంది. మరి నువ్వే ఆలోచించుకో, నువ్వు కూడా ప్రార్థన చేయి. నిన్న నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నీవు బాగా దేని గురించో చింతిస్తున్నావు. అప్పుడు దేవుడు నీ పక్కన కూర్చుని, నువ్వు చింతించకు, నీ చింత అంతా నా మీద వెయ్యి, నేను దానిని భరిస్తూ ఉన్నాను, నీవెందుకు మోస్తున్నావు అని నిన్ను అడుగుతూనే, నీ జీవితం పట్ల ప్రణాళిక నేను కలిగి ఉన్నాను కాబట్టే నీ జీవితంలో నీవు ఈ పరిస్థితుల ద్వారా వెళ్తున్నావు. నీవు నా సన్నిధిలో నిలుచు భాగ్యము నేను నీకు ఇస్తాను అని ఆయన మాట ఇచ్చారు. పాస్టర్ గారు, అసలు నేను ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే నాకు ఏమీ అర్థం కానట్టే ఉంది పాస్టర్ గారు. ఓకే పాస్టర్ గారు, నేను దీని గురించి ఆలోచిస్తాను. ఉంటాను. దేవా, ఈరోజు మీరు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు నాకు అర్థం కాకపోయినా భవిష్యత్తులో నా కొరకు మీరెన్నో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారని నాకు అర్థమయ్యేలాగా చెప్పారు. కానీ దేవా, ఇప్పుడు వెళ్తున్న ఈ పరిస్థితిని నేను తట్టుకోలేకపోతున్నాను. నా కుటుంబంలో ఎందుకు చేతగాని వాడిలాగా నేను చేసే ప్రతి పనిని బట్టి నేను ఎంతో చింతిస్తున్నాను దేవా. ఎవరి యొద్ద నాకు ఎలాంటి గుర్తింపు లేదు. నా కుటుంబంలోని వారి దగ్గరే నేను ఎంతో చిన్నబోతున్నాను. ఎందుకో అర్థం కావడం లేదు. ఒక్క ప్రార్థనతో చేయడానికి తప్ప
మరి ఏ పని చేయడానికి కూడా నా జీవితం పనికి రాదు అన్నట్టుగా అయిపోతుంది. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నీ దృష్టి నా మీద నిలపమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. చూడు మైకేల్, నువ్వు బాధపడవలసిన పనేమీ లేదు. దేవుడు నీలో కొన్ని లక్షణాలు పెట్టి ఉన్నాడు. అది నేను నీతో రాత్రే మాట్లాడాను కదా. అదే విషయాన్ని పాస్టర్ గారు చాలా డైరెక్ట్గా కూడా చెప్పారు. దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు. దాని మీద నువ్వు ఫోకస్ చెయ్యి. చూడండి, మీరు మన అబ్బాయిని చేసిన విధానం చూస్తుంటే నాకు అస్సలు నచ్చడం లేదు. వాడి పరిస్థితి ఏం బాగోవడం లేదు. ఏదో చిన్న మిస్టేక్ చేసినందుకే మీరు ఇంత పని చేయాలా? చూడు, వాడి పరిస్థితి చూస్తుంటే నీకే కాదు నాకు బాధగానే ఉంటుంది. కానీ వాడి చేసే పనులైతే అసలు అన్బేరబుల్గా ఉంటున్నాయి. ఏమో మరి, వాడి చిన్నప్పటి నుంచి ఇంట్లో నా దగ్గరే పెరిగాడు కదా. నాకైతే ఎప్పుడూ అలా అనిపించలేదు. వన్స్ మీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నుండి మీరు ఇలానే చేస్తున్నారు. చూడు, ఇంతకు ముందంటే వాడి చేసే పనులకు ఏదో నవ్వుకుని వదిలేసేవాళ్ళము. కానీ అదే ఆఫీస్ విషయానికి వస్తే అవన్నీ చాలా సీరియస్ ఇష్యూస్ అయిపోతాయి. అందులో భరించడం చాలా కష్టం, సహించడం కూడా అసలు పాసిబుల్ కాదు. సరే అండి, ఇప్పుడు ఏమంటారు? మీరు మన అబ్బాయిని మళ్ళీ ఆఫీస్లో జాయిన్ చేసుకుంటారా లేదా? లేదంటే నేను అస్సలు మీతో మాట్లాడను. అది మాత్రం జరగదు. వాడికి ఇప్పటికీ నేను చాలా అవకాశాలు ఇచ్చాను. ఛ! అసలేంటి, నా ఇంటిలో జరిగే గొడవలకు కూడా నేనే కారణమవుతున్నాను. మమ్మీ డాడీ మధ్యలో ఇష్యూస్కి కూడా నేనే పెద్ద రీజన్ అయిపోతున్నాను. లేదు, ఇక నేను ఇలా ఏడవడానికి అస్సలు వీల్లేదు. నన్ను ఏడ్పించే ఆ సాతాను సంగతి ఏంటో నేను చెబుతాను. దేవుని సన్నిధిలో నేను పెట్టుకునే ఆ మొరే ఆ సాతానుకి ఎగెనెస్ట్గా ఫైట్ చేస్తుంది. ప్రభువా, నీవే నాకు సహాయము దయచేయి. అవును, అన్నయ్య నాతో మాట్లాడాడు కదా, దేవుడు నన్ను ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి. అంటే దేవుడు నన్ను వేరే విధంగా యూజ్ చేసుకోవాలని అనుకుని ఉండవచ్చు కదా. పైగా పాస్టర్ గారు కూడా ఒక దర్శనం వచ్చిందని నాతో మాట్లాడారు. అంటే దేవుడు నన్ను వేరే విధంగా ఏమన్నా కోరుకుంటున్నట్టున్నారా? ఈ విషయం కొరకు ప్రభువా, మీరే నాకు సహాయము దయచేయండి. మీరే మీ చిత్తము నా ఎడల తెలియపరచుమని వేడుకుంటున్నాను. తండ్రి, నీవేది చెప్పినా నేను అది చేస్తాను దేవా. నాకు సహాయము దయచేయి. మైకేల్, మైకేల్, హ్మ్. మైకేల్, ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పు. ఏదైనా ఒక వస్తువు కానీ ఒక జీవి కానీ అది దాని కొరకు నియమింపబడిన ప్రకారంగా మాత్రమే అది జీవించగలదు. ఏదైతే దాని కొరకు నియమింపబడలేదో అది దానిని చేయలేదు కదా. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు గొంగలి పురుగు ఉంది, అది సీతాకోక చిలుకలాగా మారగలుగుతుంది. అలాగే అన్ని జీవులు అన్ని జంతువులు మార్చుకోగలవా? లేదు. వేటికైతే అవి అలా చేయబడ్డాయో అవి మాత్రమే ఆ విధంగా మార్చుకోగలవు. అంటే వాటి జీవితంలో వాటి కొరకు కలిగి ఉన్న ఉద్దేశాల ప్రకారమే అవి పయనించినప్పుడు వాటి యొక్క ప్రణాళికను నెరవేర్చగలుగుతున్నాయి. మనుషులు కూడా అంతే. మన కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాలు ప్రణాళికలు ఏమిటో తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము కూడా మన జీవితంలో ఆయన ఇచ్చే సంపూర్ణ సంతోషాన్ని పొందుకొని ముందుకు వెళ్ళగలము. మైకేల్, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నువ్వు ముందడుగు వెయ్యి. ఆయన ప్రణాళికాబద్ధంగా ఆయన చిత్తానుసారంగా నీ పిలుపు కొరకు ఆయన సన్నిధిలో వేడుకుని ఆ పిలుపుని పొందుకుని ఆ పిలుపు ప్రకారంగా నీవు జీవించినప్పుడు నీ జీవితం సార్థకమవుతుంది. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మారగలుగుతావు. పరిశుద్ధుడా దేవా, మీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. మీరే నా జీవితం పట్ల కలిగి ఉన్న ఉద్దేశ్యంను నాకు చూపిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మరింత కన్ఫర్మేషన్ కోసం నేను మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. దేవా, నాకు సహాయము దయచేయమని యేసు నామమున వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు బైబిల్ వర్సెస్ ఏమి వస్తుందో చూడాలి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అవును, ఇప్పుడు నా హృదయంలో తెలియని నెమ్మది, సంతోషాన్ని నేను పొందుకున్నాను. ఇంతకాలం అన్నయ్య చేసేది అంతా చూసి నేనేమీ చేయలేను, నేను ఒక యూజ్లెస్ క్యాండిడేట్ని అని నా హృదయంలో నాకు ఎంతో బాధ, వేదన కలిగేది. కానీ ఈరోజు తెలిసింది, నేను చేసే పని ఈ లోకంలో కనిపించకపోయినా పరలోక రాజ్యంలో నాకు కౌంట్ అవుతూ ఉంటుందని నాకు బాగా అర్థమైంది. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు ఏవైతే సిద్ధపరిచి ఉంచాడో
అవి ఎవరికి కనిపించలేదు, ఏ చెవికి వినిపించలేదు, ఏ హృదయమునికి గోచరము కాలేదని ఆయన వాక్యము సెలవిస్తుంది. నేను చేసే పనిని ఇక్కడ ఎవరు గుర్తించకపోయినా, నాకు ఏ గుర్తింపు లేకపోయినా, నా పనుల వలన ఎవ్వరికీ ప్రయోజనకరంగా లేకపోయినప్పటికీ కూడా అవి తెలియకుండానే దేవుడు ప్రయోజనకరంగా చేస్తున్నాడు. నేను ఆయనకి చేసే ప్రతి ప్రార్థన కూడా నా కుటుంబీకుల పట్ల దీవెనగా మారుతుంది. నేను యూజ్‌లెస్ అని, ఏమీ చేయలేనని అనుకుంటున్నాను. కానీ దేవుడు నా పట్ల ప్రార్థనాపరుడిగా ఉండమని ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను గుర్తించలేకపోయాను. ఆ ప్రార్థనాపరుడిగా నేను ఆయన ప్రణాళికను నెరవేర్చినప్పుడు, ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని ప్రార్థన ద్వారా నా కుటుంబానికి దయచేసేవాడై ఉన్నాడని నేను గ్రహించలేకపోయాను. అవును. నాకు ఆ పరిస్థితులు ఎదురవ్వడం వల్లనే నా ప్రణాళికలు నేను తెలుసుకోగలిగాను. దేవా! నా పట్ల నీవు కలిగి ఉన్న ప్రతి ప్రణాళికను నేను తెలుసుకునే మార్గంలో నన్ను పయనింపజేసినందులకై నీకు వందనములు ప్రభువా! నేను ఇంట్లో మర్చిపోయిన ఫైల్ మర్చిపోయినట్టే ఉండకుండా అన్నయ్య చూసేలాగా దేవుడు ఎందుకు చేశాడు? అది ప్రార్థన ఫలితమే కదా! అంత లాస్ రాకుండా దేవుడు కాపాడాడు కదా! అది కూడా ప్రార్థన ఫలితమే కదా! కానీ ఆయనకు నా పట్ల ఉన్న ప్రణాళికను నేను తెలుసుకోవాలంటే నాకు ఆ పరిస్థితి ఎదురవ్వక తప్పదు. ఆ పరిస్థితుల్లో మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండడానికి అన్నయ్య ద్వారా ఆ పని జరిగించక తప్పదు. ఇది దేవుడు చేసే కార్యము. దానిని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తున్నాను. హే మైకేల్, నీకు ఒక విషయం తెలుసా? మొన్న నీ ప్రెజెంటేషన్ నచ్చలేదని వెళ్ళిపోయారు చూడు. వాళ్ళు ఫేక్ క్లయింట్స్ అంట. వాళ్ళు ఎవరి ద్వారానో మన కంపెనీని రీచ్ అయ్యి మన కంపెనీలోకి ఎంటర్ అయ్యారంట. ఒక్కవేళ వాళ్ళు కనుక డీల్ ఓకే చేసుంటే మనం ఎంతో నష్టంలోకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళు ఫేక్ కదా. బై గాడ్స్ గ్రేస్ అంతా కూడా. ప్రైజ్ గాడ్. అన్నయ్య, నేను ఇంకొక విషయం తెలుసుకున్నాను. అదేంటో తెలుసా? దేవుడు నా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను నేను కనుగొనగలిగాను. అంతా కూడా కేవలం ఆయన దయ వలన మాత్రమే. ఆయన నన్ను ప్రార్థనాపరుడిగా ఎన్నుకున్నాడు. ఆయన యొక్క చిత్తమును నేను తెలుసుకోవడం కొరకు నాకు ఇలాంటి పరిస్థితులను ఎదురయ్యేలాగా చేశాడు. ఇప్పుడు ఆయన చిత్తము నేను తెలుసుకున్న తర్వాత నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రైజ్ గాడ్. చూశారు కదా, ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది? ఏది చేసినా కలిసి రావడం లేదు. నా చుట్టూ ఉన్నవారు ఏదైనా సరే మంచిగా చేయగలరు, కానీ నేను ఎందుకు పనికిరాని వాడిని అని అనుకుంటున్నారా? చూడండి, దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపినప్పుడే ఆయనకు మన పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉంటుంది. మనము ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి, కానీ మనము ఎంత బలహీనమైన వారమో అని పక్కవారితో పోల్చుకోకూడదు. అది సాతాను మనల్ని డిప్రెస్ చేయడానికి అలా చూపిస్తుంది. మనకు ఎదురయ్యే పరిస్థితులు, మనలోని బలహీనతలు మనల్ని దేవునికి దగ్గర చేస్తున్నాయంటే, మన బలహీనతను బట్టి మనము ఆయన్ను హత్తుకుంటున్నామంటే అది మన ఉద్దేశానికి మనల్ని దగ్గర చేస్తున్నాయని. ఆ దేవునితో గడిపినప్పుడే కదా ఆయన యొక్క స్వరాన్ని మనం వినగలిగేది. మన పట్ల ఆయనకున్న ఉద్దేశాలు మనకు తెలిసేది. చూడండి, మనల్ని దేవుడు ఒక పరిస్థితిలో బంధించి పెట్టి మనము ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేలా ఆయన చేస్తున్నారంటే ఒకటి గుర్తుంచుకోండి. మన చుట్టూ ఉన్నవారు మనకంటే మంచిగా చేయగలిగిన వారికి మన ప్రేయర్ సపోర్ట్ ఎంతగానో అవసరమై ఉండొచ్చు. వారు ముందుకు నడవడానికి, వారు వారి పరిస్థితులను అవగహించుకోవడానికి మీ ప్రార్థనలే అతి ముఖ్యమని, మీరు మీ గృహానికి, మీ సమాజానికి మూలస్తంభమని గుర్తుంచుకోండి. మనుష్యుల గుర్తింపు కాదు, ఆ దేవుని గుర్తింపు కోసం ఆరాటపడండి. ఇక్కడ మనతో కొంతకాలం గడిపే మనుషుల గుర్తింపు కన్నా యుగ యుగాలు మనల్ని ఏలే తండ్రి గుర్తింపును పొందుకుంటున్నామని విశ్వసించండి. తగిన సమయమందు ఆయన సమస్తమును జరిగిస్తాడు. ఓపికతో ఎదురు చూడండి. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని వాక్యము సెలవిస్తుంది. ఆమెన్.